పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ ధ్యానులకు నమస్సుమాంజలి. నా పేరు వాసు, మాది విజయనగరం, పక్కన ఒక పల్లెటూరు దుప్పాడ. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం గాజువాకలో నేను ఒక వర్క్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఒక క్యాజువల్గా సన్నగా ఒక టక్ వేసుకొని ఒక మనిషి చిన్న బ్యాగ్తో నా దగ్గరికి వచ్చి ఆయన ఆ సంచిలో నుంచి ఆయన తెచ్చిన సంచిలో నుంచి ఒక A4 సైజ్ పేపర్స్ తీశారు, ఒక 5 వరకు. ఆ 5 పేపర్లో నుంచి మ్యాటర్ని నా చేతిలో పెట్టి ఇది బ్యానర్ చేయాలన్నారు. చూస్తే 5 పేజీలు ఉంది. ఆయన చూస్తే నాకు ఆ బ్యానర్ ఒకటి చేయమని చెప్పాడు. సో ఆ బ్యానర్ రాదు సార్ అంటే దానిలో నుంచి కొన్ని ప్రాథమికమైన కొన్ని తీసి ఇలా చేయని చెప్పి చాలా ఈజీగా చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. ఆయనతో పాటు ఒక 15 మంది ఉన్నారు. ఈయన చూస్తే ఇచ్చింది 5-3 బ్యానర్. ఒక బ్యానర్కి 15 మంది వచ్చారు. చూడ్డానికి మనిషి చాలా సాధారణంగా ఉన్నారు. ఈయనతో ఎంతమంది వచ్చారు, ఈయన ఏమైనా రాజకీయ నాయకుడా లేదంటే ఏదైనా వ్యాపారవేత్త అని నేను చాలా క్యాజువల్గా తీసుకున్నాను. ఆయన చూశాను. తర్వాత ఆయనతో పరిచయం, ఆయన వచ్చి కూర్చొని ఆ బ్యానర్స్ చేయించినప్పుడు కానీ, ఆ డిజైన్స్ చేయించినప్పుడు కానీ, అదేదో కంపెనీ ఏమో ఆయన రోజు అంత పని కట్టుకొని వచ్చి కూర్చొని చేస్తున్నారు అనుకున్నామండి. కానీ ఆయన వచ్చిన ప్రతిసారి కొత్తగా రాస్తూ తీసుకొచ్చేవాళ్ళు. ఎప్పుడు వచ్చినా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. చూస్తే ఏవో కొన్ని బ్యానర్లు వేయించుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. సో అలా జరుగుతున్న ఆ క్రమంలో ఆయన అప్పటికి నాకు ధ్యానం ఏమీ పరిచయం లేదు. సో ఈయనేదో ఆర్గనైజేషన్ నడుపుతున్నారేమో, దాని గురించి ఈయన తిరుగుతున్నారేమో, సో మరి ఈయన అందులో ఏదో వర్క్ చేస్తున్నారేమో, మరి అంతపాటు ఎంతమంది వస్తున్నారో అనుకునేవాడిని. సో ఆయన చూడడానికేమో చాలా సాధారణంగా ఉన్న వ్యక్తి, మాటలేమో చాలా పెద్దగా మాట్లాడుతున్నారు, చాలా అద్భుతమైన మాటలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈయన అనుకునేంతగా ఆలోచింప చేసేంతగా ఆయన పట్ల నాకు ఒక ఆకర్షణ వచ్చింది. అలా ఆకర్షణ వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఈయన ఒక PSSM మూమెంట్ అని. ఆ మూమెంట్లో ఆ మూమెంట్ని వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థాపకులకి ఒక అంతరంగ శిష్యుడిగా తన బాధ్యతగా చేస్తున్నారని నాకు అప్పుడు కొన్ని సంవత్సరాలు, అంటే ఒక 2 years తర్వాత నాకు అర్థమైంది. గురువు దగ్గర ఉన్న PA మనం ఏమనుకుంటాము, ఏదైనా కమర్షియల్గా చూస్తాం. సార్ నాకు ఏమో ఇంకేమో శాలరీ ఇస్తారేమో, ఇంకేమో ఈయన అంతా చేస్తున్నారు, ఈయనకి బోల్డ్ అంత లాభాలు ఉంటాయేమో అనుకున్నామండి. సో ఆయనతో జర్నీ చేస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి. నేను అడిగాను ఆయన్ని, సార్ మీకు ఎంత ఇస్తారు సార్ శాలరీ, మీరు రోజు ఇంత వచ్చి పని కట్టుకొని అంటే ఇంత వర్కులు చేస్తుంటారు, మీకు ఎంత ఇస్తారు సార్ శాలరీ అంటే బాబు మా దగ్గర శాలరీలు కట్టేవారు నాన్న, నువ్వేమైనా ఉంటే ఇచ్చే, ఈ సంచిలో పట్టుకొని పోతాను అనేవాళ్ళు ఆయన చాలా చాలా చాతుర్యంగా. మేమేవడం ఏంటి సార్, మీరు రోజు వస్తున్నారు, ఇంతమందిని తీసుకొని వస్తుంటారు, వచ్చినప్పుడు లేదు ఎప్పుడు ఖాళీ ఉన్నారు, CM PM ఫోన్లో అయినా ఖాళీ ఉంటాయేమో, మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు అంటే, బాబు మాకు అన్ని పంచాయతీలు అలాగే ఉంటాయి నాన్న, మా పంచాయతీలు రోజు ఉన్నవే, ఆ పంచాయతీలు తీరడానికి నా జీవితం సరిపోదు స్వామి అనేవాళ్ళు ఆయన. ఇప్పుడు చాతుర్యం అంటే కామెడీగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక సమయంలో ఆయన పేరు నందప్రసాద్ గారని, ఆయన పత్రిజీ గారి పర్సనల్ సెక్రటరీగా ఉంటున్నారని, ఆ విషయాన్ని నాకు ఒక స్నేహితుడు చెప్తే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈయన మా శ్రీకాకుళం ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి, ఈయన చేస్తుంది ఒక డివోషనల్ సర్వీస్, ఆధ్యాత్మిక సంస్థకి చాలా ఫ్రీగా చేస్తున్నారు. ఆధ్యాత్మిక సేవ ఒక గురువుకి తనదైన బాధ్యతగా ఏదైతే చేస్తామో ఆ చేయడంలో డెడికేషన్గా ఏదైతే ఆర్తితో చేస్తామో ఆ జీవితానికి ఒక గొప్ప అర్థం పరమార్థం ఉంటుందని ఆయన చూసిన తర్వాత, ఆయనతో నడిచిన తర్వాత నాకు అర్థమైంది. అలా మాతో పరిచయం, ఆయనతో ఎక్కువ జర్నీ చేయడం, ఒక 12 సంవత్సరాలు గడిచిపోయింది.
ఆ 12 సంవత్సరాల్లో ఆయనతో గడిచిన ప్రతి క్షణం, ఎన్నో రోజులు ఆయనతో మేము జర్నీ చేయాల్సిన ఆ క్షణాలు, ఆయన్ని కలిసి ఉండకపోతే నా జీవితంలో కొంత ఏదైతే విలువైన ఆ సమయాన్ని మిస్ అయ్యేవాడిని. నాలో ఆ సృజనాత్మకత కళని, ఏదైతే ఆధ్యాత్మిక జిజ్ఞాసకు సంబంధించిన ఆ సృజనాత్మకత కళని ఖచ్చితంగా మిస్ అయ్యేవాడిని. ఆయన ఆయన కలవటం వల్లనే నాలో ఉన్న కొంచెం ఆ సృజనాత్మకత రావటం, ఆయన స్నేహితుడు వేమినేని వంశీ గారిని పరిచయం చేయటం, వీళ్ళిద్దరూ ఎన్నో కార్యక్రమాల్లో వీళ్ళతో పాలుపంచుకునే, వాళ్ళతో కలిసి నడిచే ఆ అవకాశాన్ని కల్పించటం, ఆ తర్వాత ఏదైతే పిఎస్ఎస్ఎం మూమెంట్ సంబంధించిన ప్రతి కార్యక్రమానికి 2011లో ధ్యాన మహాచక్ర సింహాచలంలో జరిగిన ఆ కార్యక్రమానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కార్యదర్శిగా అక్కడ ఆ కార్యక్రమాలన్నింటినీ నందగారు చూస్తున్నప్పుడు మరి నేను కూడా అందులో నా వంతుగా పనిచేయడానికి ఒక అవకాశం కలిగించడం. సో నేను బ్యానర్స్ అని, డిజిటల్ వర్క్స్ అని, ఇవన్నీ చాలా ఆ వర్క్ చేయడం కానీ, అలా నా ప్రయాణం పిఎస్ఎస్ఎంతో నందగారితో కొంచెం కొంచెంగా ప్రయాణించే ఒక గొప్ప అవకాశాన్ని కలిగించింది. రోజు కూర్చునేవాళ్ళం పిఎస్ఎస్ఎం మూమెంట్కి. ప్రతిరోజు నందగారు నిద్రపోయేవారో తెలిసేది కాదు నాకైతే. ఎందుకంటే ఆయన సడన్గా లేచేవాళ్ళు. ఎక్కడైనా మేము ఆయనతో వెళ్ళేటప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు తెల్లవారి 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు లైట్ వేసుకొని రాస్తూ ఉండేవాళ్ళు. ఏం సార్ రాస్తున్నారంటే, ఏదో వచ్చింది, అది వెంటనే రాసేసేవాళ్ళు, పేపర్ మీద పెట్టేసేవాళ్ళు. అది ఎంత అద్భుతమైన వాక్యాలు వచ్చేసేవో నోట్లో నుంచి, పుంకాలు వచ్చేవి. పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారిని తెలుగు 2 రాష్ట్రాల్లో అందరి హృదయాలకు హత్తుకునేలా చేయటానికి ఆయన ఆ పడ్డ ఆ శ్రమ ఊరికనే పోలేదు. ఆయన ఈ భూమి మీద నుంచి ఆయన శరీరాన్ని విడిచిపెట్టినా సరే, ఆయన పెట్టిన పదాలు, ఆయన వాడిన ఆ వాక్యాలు, ఆయన తయారు చేసిన శిష్యులు, ఆయన్ని ఇష్టపడ్డ ఆత్మీయులు, ఆయన్ని ఒక స్థాయిలో చూసిన గురువులా చూసిన ఆ శిష్యులు ఎందరో ఆ రూపంలో ఇంకా మన కళ్ళ ముందే ఉన్నారు. ధ్యానరత్న నందప్రసాద్ గారు. నంద అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తి. ఆయన తెలియని వారు లేరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఏ కార్యక్రమమైనా అది నందగారి నుంచే వెళ్ళేది. చిన్న కార్యక్రమాన్ని సైతం పెద్ద కార్యక్రమంలో చేయాలి అన్న ఒక గొప్ప ఆ సంకల్పంతో పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఒక గొప్ప వరవడిని తీసుకొచ్చింది. ఒక గొప్ప దాన్ని సంస్కృతి అనుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా అనుకోండి, ఏదైనా కావచ్చు, దాన్ని తీసుకొచ్చింది నందగారే. మరి అటువంటి వ్యక్తితో నేను కలిసి చేసిన జర్నీ ఎంతో నేర్పించింది. అవి ఎలా ఉండేవంటే ప్రతి క్షణం లోపల నుంచి, మనలో నుంచి ఏవైతే మనం ఏదిస్తే అందరికీ ఆమోదయోగ్యం అవుతుందో దాన్ని ఇవ్వటానికి మనలో ఉన్న గనిని తవ్వాలి. అది ఇస్తేనే అది నాది, ఏదైతే నేను చేస్తున్నానో, నేను ఉంటున్నానో, నాది ఇలా ఏదైతే ఉందో అవన్నీ తీసేసేయాలి. అలా ఉండాలి. అలా ఎప్పుడైతే తీసి నాది ఉండకూడదో అప్పుడు అది అందరికీ ఆమోదయోగం అవుతుంది, అది అందరిది అవుతుంది. అలా అందరిది అయినప్పుడే అది ఒక వసుదైక కుటుంబంలో అవుతుంది. అలా వసుదైక కుటుంబం అవడానికి గురించే పత్రిజీ గారు ఈ భూమి మీద ఒక గొప్ప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని స్థాపించి అందరినీ అహింస ధర్మంలో, ధ్యాన ధర్మంలో నడవటానికి ఒక పెద్ద లక్ష్యాన్ని ఎంచుకున్నారు. మరి ఆ లక్ష్యానికి గురుతర బాధ్యతగా ఒక శిష్యుడిగా ఒక గురువు తాలూకు ఆశయాన్ని తీసుకెళ్లడంలో ఆయన చేసిన ఆ యాత్ర,
అంతా ఇంత కాదు. పత్రిజీ గారికి చూసి మనం ఎంత నేర్చుకుంటామో నందగారిని చూసి కూడా అంతే నేర్చుకోవచ్చు. నందగారు అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఒక మాటల మాంత్రికుడు. నందగారు అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో కార్యక్రమాన్నైనా తన భుజస్కంధాల మీద ఆర్గనైజర్గా, ఒక కార్యదర్శిగా ఏ కార్యక్రమాన్నైనా అతి సునాయాసంగా, అతి సులభంగా మాటలేంటి చేతలేంటి ఏవైనా చాలా ఈజీగా చేయగలిగే, ఆ ఈజీనెస్ని అందరికీ వివరించి చెప్పగలిగే ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక మహాశక్తి. నాకు అప్పుడు అనిపిస్తూ ఉండేది, పత్రిజీ గారు సంధించిన ఒక బాణం, ఆ అస్త్రానికి అవతల ఏదైతే జరగాలో ఒక అద్భుతం, ఆ అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగేది అందులో ఒక గొప్ప అస్త్రం నందగారు. పిఎస్ఎస్ఎం మూమెంట్ని పత్రిజీ గారు తన లక్ష్యాన్ని, తన ఆశయాన్ని, తన కోరికని నందగారు నిరంతరం తన బాధ్యతని ఈ భూమి మీద పూర్తి చేసుకొని అందరికీ ఆ బాధ్యతని తెలియపరిచి ఉంటే శిష్యులు ఇలా ఉండాలి, ఆ గురుతర బాధ్యతని మనం ఇలా చేయాలి అని చెప్పిన ఏకైక వ్యక్తి నందప్రసాద్ గారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎవరికి ఏ డౌట్ వచ్చినా పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కలగొలిపి ఏదైతే సరిపడుతుందో దాన్ని వాళ్ళ జీవితాల్లో పాటించేంతగా ఆ ఆధ్యాత్మిక జిజ్ఞాసని ఎన్ని జీవితాలు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆనందంగా ఉన్నాయో. సో మరి ఆ మహా వ్యక్తితో, ఆ మహాశక్తితో నడిచే భాగ్యం రావడం, సో నందగారితో నా ప్రయాణం చాలా వరకు నేర్చుకునే భాగ్యం కలిగించింది. మరి మీ నందగారితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏవైతే కొన్ని ప్రాథమికమైన కొన్ని చర్చించుకుందాం. సో ఆయన ఎప్పుడూ సాధారణంగానే ఉండేవాళ్ళు. ఎక్కడ ఉన్నతంగా ఉన్నట్లో, లేదంటే నాకంటే తక్కువ వాళ్ళు, లేదంటే నాకంటే ఇదనో, ఎక్కడ ఆయన ఆ స్థాయి ఎప్పుడు ప్రదర్శించేవాళ్ళు కాదు. తను చాలా క్యాజువల్గా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతూ ఉండేవాళ్ళు. సో ఆయన మిత్రత్వం, ఆయన ప్రేమ ప్రతి మనిషిని ఇన్స్పిరేషన్ చేస్తుంది. నన్ను ఆయన కదిలించిన ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క ప్రాథమికమైన ఆ యాటిట్యూడ్ నందగారిలో బాగా నాకు నచ్చేది. సో అందుకని నేను ఆయనతో బాగా ఇష్టపడేవాడిని, ఆయనతో ఎక్కువ తిరిగేవాడిని, ఆయనతో ఎక్కువ స్నేహం చేసేవాడిని. ఆ స్నేహంలో ఎన్నో నేర్చుకున్నాను. నేను ఎంతో అద్భుతమైన జీవన మనుగడ ఆ నందగారితో ఉండడం వలన నేను నేర్చుకోగలిగాను. సో గురువుకి తగ్గ శిష్యులు ఎవరైనా ఉన్నారు అని నేను అనుకునేటప్పుడు నాకు నందగారే కనిపించేవాళ్ళు. ఎందుకంటే నందగారిని అలా తయారు చేశారు పత్రి గారు. మరి పత్రి గారు తయారు చేశారంటే అది సరైనదే ఉంటుంది. ఎన్నో కార్యక్రమాలకి ఆ ఫ్లేయర్స్ తయారు చేయడం, దాన్ని సోషల్ మీడియాలో ప్రజెంటేషన్ చేయడం గురించి మేము చేసిన ఆ ప్రభంజనం చెప్పనలేవి కావు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని సోషల్ మీడియాలో, ఆర్కుట్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో అన్నీ ఏవైతే సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయో ఆ మాధ్యమాలని వాడుకోవటంలో నందగారు నిష్ణాతులు. మరి వాటిని మేము ఫస్ట్ మా నుంచి మేము ఇద్దరం కూర్చొని ఎన్నో కార్యక్రమాలకి ఫ్లేయర్స్ తయారు చేయడం, దాన్ని పోస్ట్ చేయడం ఎంత విస్తారంగా జరిగిందంటే, మేము చేసింది ఈరోజు అదొక పెద్ద ట్రెండ్ అయిపోయింది. అదే ఈరోజు సోషల్ మీడియాలో అందరూ, అప్పటికి ఏ సొసైటీ చేసి ఉండదు, పిరమిడ్ సొసైటీ చేసినన్ని ఆ ఫ్లేయర్స్ కానీ ఆ కార్యక్రమాలు కానీ అప్పటికి అది అలా జరిగింది. సో అలా జరిగిన ఆ ప్రభంజనాన్ని ఈరోజు మనం ఒక గొప్ప ఛానల్గా క్రియేట్ చేసుకోగలిగాం. పిఎంసి ఛానల్ ఈరోజు పత్రిజీ గారి మానస పుత్రుడు పిఎంసి ఛానల్. సో ఈరోజు పత్రిజీ గారు ఆయన కోరుకున్న ఒక కోరిక మనకు ఛానల్ ఉండాలని, ఆ ఛానల్ని ఈయన అప్పటికే జర్నలిస్ట్ అయి ఉండడం వల్లేమో
ఒక ఛానల్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన ఆ ఛానల్ దాని వెనకాతలు ఎంతో కృషి ఉంది. అదే సంబంధం లేకుండా ఎంతో ఆ కృషి చేసిన ఆ పిఎంసి ఏదైతే టీం ఉందో ఆ టీం అందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఈరోజు మనం పిరమిడ్ సొసైటీ ఒక ఆధ్యాత్మిక సంస్థ ధ్యానాన్ని శాకాహారాన్ని విస్తృతం చేస్తున్నామంటే దానికి ఒక మాధ్యమంగా పనిచేస్తున్న పిఎంసి ఛానల్. మరి ఈ పిఎంసి ఛానల్కి రాత్రింబవళ్ళు కష్టపడి తనదైన పాత్రని పోషించిన నంద గారు ఈరోజు మనందరి మధ్య ప్రతిరోజు పిఎంసి ఛానల్ రూపంలో నంద గారు, పత్రిజీ గారు ఎవరైతే ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఆ యొక్క గురుతర బాధ్యతను చేపట్టారో వాళ్ళందరూ ఈరోజు పిఎంసి ద్వారా మనందరి ఇళ్లల్లో ఉంటున్నారు. వాళ్ళు ఈ భూమి మీద నుంచి వెళ్ళుండొచ్చు, కానీ వాళ్ళ తాలూకా ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో ఉన్నాయి. కాకపోతే ఫిజికల్గా దాన్ని మనం చూడలేకపోవచ్చు. ఈరోజు నా భాగ్యమే అనుకుంటాను. ఎందుకంటే ఆయన నాతో గడిపిన ఆ క్షణాలు మీ అందరితో నేను ఇది షేర్ చేసుకునే ఆ భాగ్యం నాకు కలిగించింది కూడా ఆ నందగారితో ఆ కలయికే. ఆ నందగారిని కలిశాను కాబట్టే నేను ఆయనతో స్నేహం చేశాను, కాబట్టే ఆయన ఒక గురుతర బాధ్యతగా తీసుకున్నాను, కాబట్టే ఈరోజు నేను మీ అందరి ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. సో మరి వాళ్ళు మన మధ్య ఉన్నారు అనడానికి ఒక గొప్ప నిదర్శనం పిఎంసి ఛానల్ మనం చూస్తున్నాము అంటే ఈరోజు మన అందరి మధ్య ఆ మాధ్యమాన్ని మనం వాడుతున్నామంటే ఈరోజు సాటిలైట్ అయింది. దాన్ని మనం ఒక గొప్ప ప్రతిక్షణం సత్యదర్శనంగా ఎందరో పిరమిడ్ మాస్టర్ల ఆ అనుభవాల్ని, పిరమిడ్ క్షేత్రాల ఆ యొక్క నిక్షేప గనిని, పత్రిజీ యొక్క సందేశాలని, పత్రిజీ యొక్క ఏవైతే ఆయన ప్రబోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అలాగే ధ్యాన మహాచక్రాలని, అన్ని కార్యక్రమాలని ఈరోజు మనం ఈ ఇంట్లో కూర్చొని చూసుకొని అందరికీ ఈ ప్రపంచం మొత్తం ఏదైతే ఈ ప్రపంచంలో ఎవరెవరికి ఏ మూలల్లో అందరికీ తెలియపరచగలుగుతుంది అంటే అది ఒక ఓన్లీ పిఎంసి ఛానల్. సో మరి పిఎంసి ఛానల్ ద్వారా అందరికీ అందింది ధ్యానం అన్నది. సో మరి పత్రిజీ ఒక బాణాన్ని సంధిస్తే ఆ బాణం మొత్తం ప్రపంచాన్ని చుట్టుముట్టుకొని వచ్చి మళ్ళీ మనందరి పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆ యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియపరిచింది పిఎంసి ఛానల్. సో మరి ఈ పిఎంసి ఛానల్ డైరెక్టర్గా కొన్ని సంవత్సరాలు తనదైన శైలిలో తనదైన బాణిని మనందరి ముందు ఉంచిన ధ్యానరత్న నందప్రసాద్ గారితో నా పరిచయం ఒక గొప్ప భాగ్యం. ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మహానుభావులు ఈ భూమి మీద నుంచి వెళ్తూ ఉంటే ఈ భూమి ఎంత పులకించిపోతుందో నా కళ్ళారా చూశాను. ఆ రోజు ఆయన పార్థివ దేహాన్ని వాళ్ళ సొంత ఊరికి తీసుకువెళ్తున్నప్పుడు భూమి పులకించింది. ఆ ప్రకృతి పులకింపు ఎట్లా ఉందంటే వర్షం పడుతూ హరివిల్లు వచ్చింది. ఆయన ఏదైతే ఆయన పుట్టి పెరిగిన ఆ గ్రామం ఉందో ఆ గ్రామం మీద హరివిల్లు రైన్బో వచ్చింది. ఆ రైన్బో చూడడంగానే నాకు అనిపించింది, అంటే ఈ మాస్టర్ని ఈ భూమి మీద నుంచి పంపిస్తున్న ఈ ప్రకృతి ఎంతో పులకించింది. తన పుట్టిన నేలలో తనను తీసుకెళ్ళి అక్కడ ఆ పార్థివ దేహాన్ని పెట్టినప్పుడు ఆ నేల పులకింపుని నేను పత్రిజీ గారితో షేర్ చేసుకున్నప్పుడు పత్రిజీ గారు అలా చూస్తూ ఉండిపోయారు. ఒక మాస్టర్ ఈ భూమి నుంచి వెళ్తూ ఉంటే ఆయన ఇప్పటికీ మన మధ్య ఉన్నారేమో అనిపిస్తుంది. నేను నందగారు నీ భూమిని విడిచిపెట్టి వెళ్ళారన్న ఆ మాటే నేను ఎప్పుడు మర్చిపోయాను. ఆయన ఉన్నారే, ఏదో టూర్లో ఉండుంటారు, లేదంటే ఎక్కడో కార్యక్రమానికి వెళ్ళి ఉంటుంటారు అన్న ఫీల్డ్లోనే ఉంటుంది నాకు. ఎందుకంటే ఆ మనిషి ఎప్పుడు నాతోనే ఉంటారు. ప్రతి క్షణం నేను ఆయన్ని స్పృశిస్తూ ఉంటాను. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కార్యక్రమంలో ఆయన భాష, ఆయన యాస, ఆయన తీరు, ఆయన నడక ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది. పిరమిడ్ మాస్టర్ మాట్లాడితే ఇలానే మాట్లాడాలి. ఒక మాటకి అర్థాన్ని, పరమార్థాన్ని అందించేలా మాట్లాడాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆ మాట్లాడే ఆ
మాట ఒక తోటలా వెళ్ళాలి. ఆ మాట్లాడే మాట ఒక మంత్రం అవ్వాలి. ఆ మాట్లాడే మాట ఒక అద్భుతం అయిపోవాలి. అలా అయిపోవాలి, అలా జరగాలి, అలా ఉండాలి అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరుకి ఒక స్ఫూర్తిదాయకంగా నందా ప్రసాద్ గారు నిలబడ్డారు. ఆయన చూసి ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. అంతకన్నా ఏం కావాలి ఈ భూమి మీద? ఓ మహా వ్యక్తి, మహాశక్తి ఈ భూమి మీద నుంచి వెళ్ళేటప్పుడు ఆ ప్రకృతి పులకరింపు కానీ, ఆ మాస్టర్స్ ఆప్యాయతలు కానీ ఎంత అద్భుతమో కదా. సో అలాంటి వ్యక్తితో నిజ జీవితంలో మేము సమకాలికులుగా ఆయనతో ఉండగలిగినాము అంటే ఎంతో భాగ్యం. నందాప్రసాద్ గారు, ఆయనతో నేను చూసిన కొన్ని సిచ్యువేషన్స్, ఈరోజు ఇంకా ఈ ధ్యానం మాకేం వద్దు, ఇంకా ఈ పంచాయతీలు మాకు వద్దు అనుకొని వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళని కూడా నందగారి మాటలు విన్న తర్వాత వాళ్ళలో ఎంతో మార్పు వచ్చి వాళ్ళ జీవితాలని ఎంత ఆనందదాయకం చేసుకున్నారో. అలాంటి వాళ్ళు ఎంతమందినో చూశాను నేను. నందగారితో మాట్లాడి మేము ఇంకా మేము ఇవన్నీ కాదు సార్, మాకు ఇవన్నీ కాదు కూడదు అనుకున్న టైంలో ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటే ఆయన చేసిన ఏవైతే ఆ వివరణలు ఉన్నాయో ఆ వివరణలు విన్న తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ ధ్యానం పట్ల పూర్తిలో ఎంతోమందిని భాగస్వాములు చేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక గొప్ప ఆణిముత్యం మన ధ్యానరత్నం నందుడిగా ఈ భూమి మీద ఒక గొప్ప ముద్ర వేసి అందరి హృదయాలలో చెరగని ఒక గొప్ప ముద్రను వేసి తన చిరునవ్వులతో అందరి హృదయాలని ఆనందింపజేసి ఉంటే ఈయనలా జీవించాలి, ఈయనలా ఉండాలి అన్న ఒక గొప్ప జీవిత ధ్యేయాన్ని ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఇచ్చి మరి అటువంటి ఒక గొప్ప వ్యక్తితో గడిపే ఆ కొన్ని క్షణాలని ఈరోజు మీ ముందు ఆయన స్మృతి స్మరణ సందర్భంగా కలిగే ఒక గొప్ప అవకాశం పిఎంసి ఛానల్ నాకు ఇచ్చింది. హిమాలయ తత్వాన్ని మనందరికీ అందించింది ఆయనే. మరి ఆ హిమాలయ తత్వాన్ని మనకు అందించిన ఆ మహా యోగి. ఈరోజు మనం పైలట్ బాబా గురించి మాట్లాడుకున్నా, మహావతార్ బాబాజీ గురించి మాట్లాడుకున్నా, లేదంటే నీమ్ కరోరీ బాబా గురించి మాట్లాడుకున్నా, లేదంటే ఒక హైడాఖాన్ బాబా గురించి మాట్లాడుకున్నా, హిమాలయ పరమ యోగుల గురించి మాట్లాడుకుంటున్నా, ఆ శక్తి స్థలాల గురించి మాట్లాడుకుంటున్నా, ఆయన వేసిన ఆ బాటే. సో ఈరోజు అందరికీ ఆ విజ్ఞానాన్ని హిమాలయ విజ్ఞానంగా మనందరికీ ఆ అవకాశాన్ని కల్పించాడు ఆ మహా వ్యక్తి. మరి ఆ నందుడికి స్మృతిస్మరణ సందర్భంగా రోజు ఆయన్ని స్మృతించుకునే ఉంటాను. ఈ సందర్భంగా మీ అందరితో ఈ షేర్ చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని పిఎంసి ఛానల్ వారికి నమస్సంబంధాలు తెలియజేసుకుంటూ మీ వాసు, విజయనగరం. ధన్యవాదాలు.